వెల్కమ్ టు రాజనీతి. 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అన్ని దశలు పూర్తయిన తర్వాత వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనే వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్లో వెస్ట్ బెంగాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు తెరబడబోతోందని, బీజేపీ అక్కడ అధికారంలోకి రాబోతోందని ఎక్కువ సంస్థలు ప్రకటించినాయి. పీపుల్స్ పల్స్, జన్మత్ అనే సంస్థలు మాత్రం టీఎంసీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. తమిళనాడు విషయానికి వస్తే డిఎంకే అధికారం నిలబెట్టుకుంటుంది, ఏఐడిఎంకే ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్ పార్టీ, సినిమా హీరో విజయ్ పెట్టిన పార్టీ టీవీకే 100 నుంచి 120 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని తెలిపింది. కేరళలో యూడీఎఫ్, అస్సాంలో బీజేపీ గెలుస్తుందని అన్ని సంస్థలు అంచనా వేసినాయి. అందులో భిన్నాభిప్రాయాలు ఏమి రాలేదు. అయితే గతంలో చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఒక కిరణ్ సర్వే మినహా మిగతా అన్ని సర్వేలు కూడా ఫెయిల్ అయినాయి. అంటే ఎంత భారీగా ఎన్డీఏ గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి గెలుస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. వైసీపీ అంత ఘోరంగా ఓడిపోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. ఒక కిరణ్ మాత్రం చాలా వాస్తవానికి దగ్గరగా ఆయన చెప్పిన సర్వే ఫలితాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొన్నేళ్లుగా సట్టా బజార్ అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయి. సట్టా బజార్ అంటే ఫలితాల మీద పందాలు నిర్వహించే సంస్థలు లేదా వ్యక్తులు చేయించే సర్వేలు. వాళ్ళు సొంత డబ్బుని పందెంగా కాసే పందెగాళ్ళు కాబట్టి క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా పరిశీలించి జనం మనోగతాన్ని తెలుసుకొని అంచనా వేస్తారు. ఇది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా జనం నాడిని కనుక్కునే ప్రయత్నం చేస్తారు. తేడా వస్తే కోట్లలో డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని యాంగిల్స్ నుంచి పరిశీలించి అంచనా వేస్తారు. అందుకే వీళ్ళ అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటున్నాయన్న అభిప్రాయం అయితే ఉంది. ఈసారి ఫలోది సట్టా బజార్ అంచనాల ప్రకారం బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుంది. పోలింగ్ 2వ విడత పూర్తయిన తర్వాత కూడా సట్టా బజార్ అంచనాల ప్రకారం పోటాపోటీ పరిస్థితి ఉంది. ఇంటర్నేషనల్ ప్రిడిక్షన్ మార్కెట్లో అయితే బీజేపీ గెలుపు మీద 53% సానుకూలత ఉంది. అయితే ఈ ఫలోది సట్టా బజార్ అంచనాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ మెజారిటీ మార్క్ కంటే 1-2 సీట్లు ఎక్కువగా 150 సీట్ల వరకు తృణమూల్ కాంగ్రెస్కి రావచ్చని అంచనా వేసింది. పందాలు అయితే 1:1 రేషియోలో కడుతున్నారని తెలుస్తూ ఉంది. ఇక దక్షిణాదిలో తమిళనాడు విషయానికి వస్తే జాతీయ ప్రాంతీయ సర్వే సంస్థలు ఒకదానికొకటి పొంతం లేకుండా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించినాయి. ఈ ఫలితాల్లో మెజారిటీ సంస్థలు డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే 1-2 సంస్థలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినాయి. ఇక్కడ సట్టా బజార్ అంచనాలు మాత్రం తమిళనాడులో స్పష్టంగా ఉన్నాయి. డిఎంకే అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశారు వాళ్ళు. డిఎంకే విజయం మీద భారీగా పందాలు పెడుతున్నారు. డిఎంకేకి 141 నుంచి 140 సీట్లు వస్తాయని వీళ్ళ అంచనా. ఏఐడిఎంకే కూటమికి 70 నుంచి 80 సీట్లు రావచ్చు. విజయ్ 3వ స్థానానికి పరిమితం అవుతాడని అంచనా వేస్తున్నారు. ఇక కేరళలో అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సట్టా బజార్ లెక్కలకు తేడా ఏం లేదు. రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా యూడీఎఫ్ గెలుస్తుందని చెప్తే సట్టా బజార్ అంచనాలు కూడా యూడీఎఫ్ వైపే మొగ్గుందని చెప్తున్నారు. అస్సాంలో బీజేపీకి అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నారు. ఈ 2 చోట్ల పందాలు 1-సైడెడ్గా ఉన్నట్టు చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్, సట్టా బజార్ అంచనాలను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పందెం రాయుళ్ళు జోరుగా పందాలు కడుతున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. మే 4న లెక్కింపు ఉంది కాబట్టి మే 3వ తారీఖు వరకు ఈ పందాల జోరు కొనసాగే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.